Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి అమృత్ భారత్ ట్రైన్. మనం నిన్న ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ రైలు, భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు గురించి డిస్కస్ చేసుకున్నాం. దాన్ని జూలైలో ప్రారంభించబోతా ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు అమృత్ భారత్ రైల్ని బీహార్కు కేటాయించారు. ఇది బీహార్కు కేటాయించిన రెండవ అమృత భారత్ రైలు అనమాట. ఫస్ట్ రైల్వేస్ గురించి చదివేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైన్స్ వార్తల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వందే భారత్ ఎక్స్ప్రెసెస్, లేదంటే నమో భారత్ ట్రైన్స్, అమృత్ భారత్ ట్రైన్స్, ఇలాంటివి వార్తల్లో ఉంటాయి. ఇక్కడ ఈ అమృత్ భారత్ ట్రైన్ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రాముఖ్యత. ఇది ఒక సూపర్ ఫాస్ట్ రైల్ అని చెప్పవచ్చు. అంటే గంటకు సుమారుగా 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొని పోగలదు. దీన్ని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో, ముఖ్యంగా పేదలకు కావచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్ కోసము కేటాయించిన నాన్ ఏసీ రైల్స్ అని చెప్పవచ్చు అమృత్ భారత్ రైలు. సో ఇప్పుడు దీన్ని బీహార్కు కేటాయించబోతా ఉన్నారు. ఇది రెండవ రైలు, బీహార్కు కేటాయించబోతా ఉన్న రెండవ అమృత్ భారత్ రైలు. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల ఏప్రిల్ 24న ప్రారంభించబోతా ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణిస్తుంది. బీహార్కు కేటాయించిన ఈ రెండవ అమృత భారత్ రైలు బీహార్లోని సహర్సా ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని ముంబై లోకమాన్య తిలక్ టర్మినస్ మధ్య నడవబోతా ఉంది. బీహార్లోని సహర్సా ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని ముంబై లోకమాన్య తిలక్ టర్మినస్ మధ్య దీన్ని నడపబోతా ఉన్నారు. సో ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సింది, దీన్ని ఎవరు తయారు చేస్తారు. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఏదైతే అభివృద్ధి చేస్తూ ఉందో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, దీన్ని కూడా అమృత్ భారత్ ట్రైన్స్ను కూడా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై వద్ద వీటిని తయారు చేస్తూ ఉన్నారన్నమాట. మరి ఫస్ట్ భారత్ రైలు, ఇండియాలో ఫస్ట్ అమృత్ భారత్ రైలు ఎప్పుడు ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి. భారతదేశంలో మొదటి అమృత్ భారత్ రైలు ఢిల్లీని బీహార్ని కనెక్ట్ చేస్తూ ఢిల్లీ బీహార్ మధ్య భారతదేశపు తొలి అమృత్ భారత్ రైల్ని నడిపారనమాట. ఇక రెండవ అమృత్ భారత్ రైలు వచ్చేసి కర్ణాటక వెస్ట్ బెంగాల్ మధ్య భారతదేశపు రెండవ అమృత్ భారత్ ట్రైన్ని నడుపుతూ ఉన్నారు. ఇంకా అలానే అమృత్ భారత్ ట్రైన్స్ ఫీచర్స్ కూడా తెలుసుకోవాలి. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది రెండు వైపులా ఇంజన్స్ని కలిగి ఉంటుంది. ఈ ట్రైన్స్ అనేవి రెండు వైపులా ఇంజన్స్ని కలిగి ఉండడం ద్వారా చాలా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, వీటికి రెండు వైపులా ఇంజన్స్ ఉంటాయి. అలానే ముఖ్యంగా ఏరోప్లేన్స్లో ఎలాంటి వసతులు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ స్లీపర్లో కావచ్చు, లేదంటే ఏరోప్లేన్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, అత్యాధునికమైన వసతులన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దీని వేగం వచ్చేసి సుమారుగా 130 కిలోమీటర్లు పర్ హవర్ అనమాట. అలానే ఈ అమృత్ భారత్ ట్రైన్స్తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల ఏప్రిల్ 24న 16 బోగీలతో కూడిన నమో భారత్ రైలును కూడా ప్రారంభించబోతా ఉన్నారు. 16 కోచెస్ ఆర్ బోగీలతో కూడిన నమో భారత్ ట్రైన్ అంటే ర్యాపిడ్ రైల్ అని చెప్పవచ్చు, ర్యాపిడ్ రైల్ నెట్వర్క్ అని చెప్పవచ్చు. దానిని ఏప్రిల్ 24న ప్రారంభించబోతా ఉన్నారు. బీహార్లోని జయానగర్ జంక్షన్ నుంచి పట్నా మధ్య, బీహార్లోని జయానగర్ నుంచి పట్నా మధ్య 16 బోగీలతో కూడిన నమో భారత్ ట్రైన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. మరి ఫస్ట్ నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ ఇండియాలో గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య ప్రారంభించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య. అయితే అది కేవలం 12 బోగీలు, కేవలం 12 కోచెస్ మాత్రమే దానికి ఉంటాయి. ఇప్పుడు లాంచ్ చేయబోతా ఉన్నది 16 కోచెస్తో కూడిన నమో భారత్ ట్రైన్ అనమాట. సో ఇది మనకు కంప్లీట్గా అమృత్ భారత్ ట్రైన్స్ గురించి, నమో భారత్ ట్రైన్ గురించి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళారు. 2 రోజుల పర్యటన కోసం ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 23 వరకు. సౌదీ అరేబియా అనేది ఇండియాకు చాలా కీలకము. ముఖ్యంగా భారతదేశము ఈ వక్ఫ్ చట్టాలకు సవరణ చేసిన తర్వాత, అలానే ఈ వెస్ట్ ఏషియా ప్రాంతంలో, పశ్చిమ ఏషియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తల సందర్భంలో సౌదీ అరేబియా అనేది మనకు చాలా కీలకం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల చూస్తూ ఉన్నాం,
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ముఖ్యంగా చాలా కంట్రీస్ పైన శాంక్షన్స్ పన్నులు వేస్తూ ఉన్నాడు, టారిఫ్స్. అలానే పశ్చిమాసియా దేశాలపైన ఎక్కువగా ఆంక్షలు విధిస్తూ ఉన్నాడు అనమాట. ఈ సందర్భంలో మన మార్కెట్స్ని ముఖ్యంగా ఆయిల్కి సంబంధించి లేదంటే డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి మన మార్కెట్లని విస్తరించుకోవడానికి సౌదీ అరేబియా అనేది చాలా కీలకం అనమాట. అలానే సౌదీ అరేబియాలో ఇండియాకు సంబంధించిన వలస కార్మికులు కూడా ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో భారతదేశానికి సంబంధించిన వలస కార్మికుల్లో సుమారుగా 50% ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలైన ఫర్ ఎగ్జాంపుల్ యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు అలాంటి దేశాల్లోనే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ పర్యటన అనేది చాలా కీలకము. దీనికి సంబంధించి సౌదీ అరేబియాకు చెందిన క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ గారు భారతదేశానికి 2023లో విచ్చేశారు. అప్పుడు ఆయన ఇన్వైట్ చేశారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు మా కంట్రీకి రావాలని చెప్పేసి. సో ఇప్పుడు పిఎం మోడీ గారు వెళ్ళారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 3వ సౌదీ అరేబియా పర్యటన. ఇప్పటి వరకు ఈయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం 3వసారి మాత్రమే సౌదీ అరేబియాకి వెళ్తూ ఉన్నారు. అలానే ఇప్పుడు మోడీ గారు వెళ్తూ ఉన్నది సౌదీ అరేబియాలోని జెడ్డా అనే సిటీకి, జెడ్డా అనే నగరానికి వెళ్తూ ఉన్నారు. సౌదీ అరేబియా క్యాపిటల్ ఏది? జనరల్గా రియాద్ అనేది క్యాపిటల్, రియాద్ రాజధాని. కానీ జెడ్డాకి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది. జెడ్డాకు గత 40 ఏళ్లలో ఏ భారత ప్రధాని కూడా వెళ్ళలేదట. చివరిసారిగా 1982 సంవత్సరంలో భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు జెడ్డా నగరానికి వెళ్ళారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్తూ ఉన్నారు. మరి జెడ్డా ప్రాముఖ్యత ఏంటి అంటే, మనం ఇటీవల చూస్తూ ఉన్నాం, భారతీయ ముస్లింలు ముఖ్యంగా మెక్కా టూర్కి, వాళ్ళ మతయాత్ర మెక్కా మదీనా టూర్కి వెళ్ళాలి అంటే చాలా ఆంక్షలు విధిస్తూ ఉంది సౌదీ అరేబియా, ముఖ్యంగా ఉమ్రా వీసాలకు సంబంధించి. ఈ జెడ్డా అనేది ఆ మక్కా మదీనా క్షేత్రానికి వెళ్ళాలి అంటే, ముస్లింలు మక్కా మదీనా క్షేత్రానికి వెళ్ళాలంటే ఇది ఒక గేట్వే మాదిరి యాక్ట్ చేస్తుందన్నమాట. అంత ప్రాముఖ్యత ఈ జెడ్డా నగరానికి ఉంది. ఇక అలానే ఈ పర్యటనలో భాగంగా మనం సుమారుగా 6 MOUలను కూడా కుదుర్చుకోవచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇవి ఇంకా డీటెయిల్డ్గా మనకి ఈ టూర్ ముగిసిన తర్వాత ఈ 6 ఒప్పందాల గురించి మనం తెలుసుకుందాం. ఇక అలానే ఈ భాగస్వామ్యాన్ని, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా అనగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్గా కూడా మనము కుదుర్చుకోవాలని చెప్పేసి ఇరు దేశాలు భావిస్తూ ఉన్నాయి. ఇక ఎకానమీ విషయానికి వస్తే సౌదీ అరేబియా భారతదేశానికి చాలా కీలకం. ఇండియాస్ 5th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ సౌదీ అరేబియా. భారతదేశానికి సౌదీ అరేబియా 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అన్నమాట. సుమారుగా ఇరు దేశాల మధ్య వాణిజ్యము 43 బిలియన్లు ఉంది. యాజ్ ఆఫ్ నౌ 43 బిలియన్ల డాలర్ల వాణిజ్యం కొనసాగుతూ ఉంది. ఇక భారత వలస కార్మికులు, భారత ఎన్ఆర్ఐలు సుమారుగా 2.7 మిలియన్లు ఎక్కువగా సౌదీ అరేబియాలోనే నివసిస్తూ ఉన్నారు. ఇక గల్ఫ్ ప్రాంతాల విషయానికి వస్తే భారతదేశానికి చెందిన కార్మికులు, ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువగా యుఏఈలో ఉన్నారు. ఈ గల్ఫ్ కోఆపరేషన్ దేశాల్లో ఎక్కువగా యుఏఈలో ఉన్నారు. ఇది ఎకనామిక్ రిలేషన్స్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ బిట్వీన్ ఇండియా సౌదీ అరేబియా అన్నమాట. ఇక అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గతంలో సౌదీ అరేబియా నుంచి ఒక అవార్డు కూడా పొందారు. 2016 సంవత్సరంలో సౌదీ అరేబియాకు చెందిన అత్యుత్తమ సివిల్ హానర్, సౌదీ అరేబియాస్ హైయెస్ట్ సివిల్ హానర్ అవార్డు కింగ్ అబ్దుల్ అజీజ్ షష్ అనే అవార్డు, కింగ్ అబ్దుల్ అజీజ్ షష్ అనే ఒక అవార్డు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బహుకరించారు 2016లో. ఇది సౌదీ అరేబియాకు చెందిన అత్యుత్తమ పురస్కారం, అత్యుత్తమ పౌర పురస్కారం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సౌదీ అరేబియా నుంచి కూడా ఈయన అవార్డు పొందారు. ఇది మనకి కంప్లీట్గా ఇండియాకి సౌదీ అరేబియాకి సంబంధించిన రిలేషన్స్. నెక్స్ట్ వన్, యునెస్కో గ్లోబల్ జియో పార్క్స్ నెట్వర్క్లో చేరిన 16 కొత్త గ్లోబల్ జియో పార్కులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో పార్క్స్ అంటే ఏంటివి? పేరులోనే ఉంది. జియో అంటే భౌగోళిక సంబంధమైనవి, జియోలాజికల్ సంబంధమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మన దేశంలోనే కావచ్చు, పశ్చిమ కనుమలు, వెస్ట్రన్ ఘాట్స్, లేదంటే కొండలు, వోల్కెనో పర్వతాలు,
డెక్కన్ పీఠభూములు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే కడపలో గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియా అంటే ఒక లోయ ఉంటుంది, గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియా కడపలోని గండిపేట వద్ద. సో ఇవన్నీ కూడా భౌగోళిక ప్రదేశాలు అన్నమాట. కొన్ని వందలు కొన్ని మిలియన్ల ఏండ్ల సంవత్సరాల క్రితం ఏర్పాటైంటాయి కాబట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి ఈ భౌగోళిక ప్రదేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలకు వెళ్తే శిలాతోరణం అని ఉంటుంది, సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక తోరణం రాయితో ఏర్పడై ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా భౌగోళికంగా ప్రాముఖ్యత కలిగినవి. అంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను జియో పార్కులుగా యునెస్కో గుర్తిస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అన్నమాట. తద్వారా ఏమవుతుంది, జియో పార్కులుగా గుర్తించినట్టయితే వాటికి జియో టూరిజం పెరుగుతుంది, వాటిని సంరక్షించవచ్చు. తద్వారా జియో టూరిజం వాటిని చూడడానికి ప్రజలు వస్తారన్నమాట. సో ఇది జియో పార్కులు అంటే. ఇప్పుడు కొత్తగా యునెస్కో 16 జియో పార్కులని యాడ్ చేసింది. ఇది ఏర్పాటయ్యి 10 ఏళ్ళు అయిన సందర్భంగా కొత్తగా 16 జియో పార్కులని యాడ్ చేసింది ఆ నెట్వర్క్లోకి. ఇలా యాడ్ చేయడం ద్వారా ఇప్పుడు సుమారుగా 229 జియో పార్కులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. 50 దేశాలలో 229 గ్లోబల్ జియో పార్కులు ఉన్నాయి, వీటితో కలుపుకొని ఈ 16తో కలుపుకొని. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇండియా నుంచి ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇండియా నుంచి ఇప్పటి వరకు యునెస్కో గుర్తించిన జియో పార్కు ఒక్కటి కూడా లేదనమాట. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలుసుకోవాల్సింది లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. కొత్తగా యాడ్ అయిన ప్రదేశాలు ఏవి, అవి ఏ కంట్రీలు, జస్ట్ ఫర్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం కోసం. మనకి డైరెక్ట్గా అడుగుతాడు ఎన్ని యాడ్ అయ్యాయి ఇటీవల అని చెప్పేసి. ఆ 16 సైట్లను తెలుసుకుందాం మనము. ఆ 11 కంట్రీలకు చెందిన 16 ప్రాంతాలు. అయితే ఈ 11 కంట్రీల నుంచి తొలిసారిగా 2 కంట్రీలలో తొలిసారిగా జియో పార్కులు యాడ్ అయ్యాయి అన్నమాట. ముఖ్యంగా నార్త్ కొరియా నుంచి మౌంట్ పెక్టు, నార్త్ కొరియా నుంచి, దాన్ని నార్త్ కొరియాని డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటారు. నార్త్ కొరియాని డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటారు. ఈ నార్త్ కొరియా నుండి మౌంట్ పెక్టు తొలి జియో పార్క్ అనమాట. నార్త్ కొరియాకు చెందిన తొలి జియో పార్కు మౌంట్ పెక్టు చేరింది ఇందులో. అలానే సౌదీ అరేబియా నుంచి తొలిసారిగా 2 జియో పార్కులు యాడ్ అయ్యాయి. సౌదీ అరేబియా నుంచి తొలిసారిగా 2 జియో పార్కులు, అవి వచ్చేసి నార్త్ రియద్ జియో పార్కు, సల్మా అనే ఒక జియో పార్కు, సల్మా అనే జియో పార్కు. ఇప్పుడు ఆ 11 కంట్రీలు తెలుసుకుందాం ఒకసారి అడిషనల్ ఇన్ఫర్మేషన్. చైనా నుంచి కన్బులా జియో పార్కు, యున్యాంగ్ జియో పార్కు. చైనా నుంచి కంబులా జియో పార్కు, యున్యాంగ్ జియో పార్కు. నార్త్ కొరియా నుంచి తొలిసారిగా మౌంట్ పెక్టు జియో పార్కు. ఈక్వెడార్ నుంచి నపోసుమకో జియో పార్కు, తుంగురహువా వోల్కెనో ఈక్వెడార్ నుంచి. ఇండోనేషియా నుంచి కెబుమెన్ జియో పార్కు, అలానే మెరాటస్ అనే ఒక జియో పార్కు. ఇక వియత్నాం నుంచి ల్యాంగ్సన్ అనే ఒక జియో పార్క్, ఇటలీ నుంచి ముర్గియో పార్క్, నార్వే నుంచి ద ఫోర్డ్ కోస్ట్. ఇక రిపబ్లిక్ ఆఫ్ కొరియా అనగా సౌత్ కొరియా నుంచి డన్యాంగ్ జియో పార్క్, అలానే గ్యాంగ్బుక్ డాంగ్ హేన్ అనే జియో పార్కు సౌత్ కొరియా నుంచి. సౌదీ అరేబియా నుంచి తొలిసారిగా 2 జియో పార్కులు, నార్త్ రియద్ జియో పార్కు, సల్మా జియో పార్కు. స్పెయిన్ నుంచి కోస్టా క్యుబ్రెడా అనే ఒక జియో పార్కు. యూకే నుంచి అర్రన్ జియో పార్క్. సో ఇది జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, వీలైతే రాసుకోండి, గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 16 కొత్త ప్రదేశాలు 11 కంట్రీల నుంచి. ఓవరాల్గా ఇప్పుడు 229 ఉన్నాయి 50 కంట్రీల నుంచి. ఇది మనకు సరిపోతుంది. ఇండియా నుంచి ఇంకా ఏ ఒక్కటి కూడా లేదు అనేది సరిపోతుంది. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ఆఫీసర్కి అవార్డు లభించింది, ప్రధానమంత్రి పురస్కారం. ఈ నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా 17వ జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన గురుకుల కార్యదర్శి, గురుకుల సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ గారికి ప్రధానమంత్రి అవార్డు లభించింది. ఈ సంవత్సరము
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 10 కలెక్టర్లకి ప్రధానమంత్రి పురస్కారాలను ఇచ్చారన్నమాట. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్ ఉన్నారు. ఈయన యాక్చువల్లీ పరిపాలనలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఈయనకి అవార్డు దక్కింది. దేశంలో ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి అవార్డును 2023-24 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ గారికి అందింది. ఈయన యాక్చువల్లీ గతంలో 2022 జనవరి నుంచి 2024 జూలై వరకు ఏలూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో ఈయన ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. అలానే మహిళలు బాలికల్లో రక్తహీనత నివారణ కోసం కృషి చేశారంట. అనీమియాని కంట్రోల్ చేయడం కోసము ఈయన కృషి చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రసన్న వెంకటేష్ గారి పేరు. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్. హైదరాబాద్లో ఒక వెపన్స్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ స్థాయి చిన్న ఆయుధాల తయారీ ప్లాంట్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్న సంస్థ మేఘా ఇంజనీరింగ్ సంస్థ, మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ సంస్థ ఐకామ్. మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ సంస్థ ఐకామ్ అనే కంపెనీ యుఏఈకి చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన కంపెనీ క్వారాకెల్ సహకారంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంపెనీ క్వారాకెల్ సహకారంతో హైదరాబాద్లో వెపన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయడం ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే ముఖ్యంగా చిన్న చిన్న ఆయుధాలని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అసాల్ట్ రైఫిల్స్, ఏవైనా చిన్న చిన్న గన్నుల్ని, అలాంటి వెపన్స్ని ఇక్కడ తయారు చేస్తారు. తద్వారా ఇటువంటి వెపన్స్ భారత రక్షణ దళాలకు కూడా సప్లై చేస్తారన్నమాట. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్కి, అలానే ఎగుమతుల కోసం కూడా, ఎక్స్పోర్ట్ పర్పస్ కోసం కూడా తయారు చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యుఏఈ కంపెనీ సహకారం, యుఏఈ కంపెనీ క్వారాకెల్ సహకారంతో మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయబోతా ఉంది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి భారతదేశపు ఆటోమొబైల్ ఇండస్ట్రీ. భారతదేశపు ఆటోమొబైల్ ఇండస్ట్రీ దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉందట. ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉన్నాయి, ఎగుమతులు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి. అంటే ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు అటువంటివి. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి ఫార్మా ఎక్స్పోర్ట్స్ కూడా, ఫార్మా ఎగుమతులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 30 బిలియన్లు దాటిపోయినాయి. అలానే సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు, న్యాచురల్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కూడా సుమారుగా 2024-25 సంవత్సరానికి గాను 5,700 కోట్లకు చేరుకున్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. సో ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఏ రంగం తీసుకున్నా, ఫార్మా ఎక్స్పోర్ట్స్ తీసుకున్నా, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ తీసుకున్నా, ఇప్పుడు అదే బాటలో ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఆటోమొబైల్ ఎగుమతులు 2023-24 కాలానికి గాను భారతదేశంలో ఆటోమొబైల్ ఎగుమతులు సుమారుగా 45 లక్షల యూనిట్లు అమ్ముడుపోయినాయి. 2023-24 కాలానికి గాను 45 లక్షల యూనిట్ల ఆటోమొబైల్స్ని మనం ఎగుమతి చేశాము. 2024-25 కాలానికి మాత్రము 53.63 లక్షల యూనిట్ల ఆటోమొబైల్స్ని మనము ఎక్స్పోర్ట్ చేశాం. 53.63 ల్యాక్ ఆటోమొబైల్ యూనిట్స్ని మనము ఎగుమతి చేశాం. సో పెరుగుతూ ఉంది, సుమారుగా 19% పెరిగిందట ఎక్స్పోర్ట్స్. ఇక వాటి విలువ చూస్తే భారతదేశము ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాల్యూ, నితిన్ గడ్కరీ గారు చెప్తా ఉన్నట్టు ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది 2014లో కేవలం 14 లక్షల కోట్ల విలువ ఉంటే మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ 2024 నాటికి సుమారుగా 22 లక్షల కోట్లకు చేరుకునిందని చెప్పేసి మినిస్టర్, యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు వెల్లడించారు. ఇక గణాంకాల ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ లెక్కల ప్రకారము భారతదేశము ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అని చెప్పవచ్చు. ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్ అమెరికా ఈజ్ లీడింగ్. యుఎస్ఏ సుమారుగా 78 లక్షల కోట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. భారతదేశము జపాన్ని వెనక్కి నెట్టి 3rd ప్లేస్కి చేరుకునింది ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి. సో ఈ ట్రెండ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గ్రూప్ 1 అటువంటి ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా వాడు ఎలా అడుగుతాడు అంటే ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉన్నాయా, తగ్గుతూ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతాడు.
ఈ ఎగుమతులకు ముఖ్య కారణము ద్విచక్ర వాహనాలు, టూ వీలర్స్. మనం ఉత్పత్తి చేస్తూ ఉన్న టూ వీలర్స్లో 50% టూ వీలర్స్ని మనం ఎగుమతికే ఉపయోగిస్తూ ఉన్నామట. 50% ద్విచక్ర వాహనాలని మనము ఎగుమతి చేస్తూ ఉన్నాం. సో ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎకనామిక్ ఫౌండర్. వరల్డ్ ఎకనామిక్ వ్యవస్థాపకుడు క్లాస్ షాబ్ గారు తన చైర్పర్సన్ పదవి నుంచి దిగిపోయారు. ఈయన తప్పుకున్నారు. ఆ చైర్పర్సన్ పదవి నుంచే కాదు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుంచి కూడా ఈయన దిగిపోయారు, స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు తాత్కాలిక చైర్పర్సన్గా ఎవరిని నియమించారని చెప్పేసి. తాత్కాలిక చైర్పర్సన్గా ప్రస్తుత వరల్డ్ ఎకనామిక్ ఫోరం వైస్ చైర్మన్ అయిన పీటర్ బ్రాబెక్ లెత్మాతే గారిని నియమించారు. పీటర్ బ్రాబెక్ లెత్మాతే గారిని తాత్కాలిక చైర్పర్సన్ ఆఫ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరంగా నియమించారు. తద్వారా ఫ్యూచర్లో కూడా కొత్త చైర్పర్సన్ని ఎన్నుకుంటామని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏంటి? మనం చూస్తూ ఉంటాం వార్తల్లో, వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి పెట్టుబడుల సదస్సులు జరుగుతూ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ ముఖ్యంగా డావోస్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అక్కడ పబ్లిక్ గవర్నమెంట్స్ వెళ్తాయి, ప్రైవేట్ ప్లేయర్స్ ముఖ్యంగా ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, అదాని కావచ్చు, అంబానీ, ఇటువంటి వాళ్ళంతా కూడా ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లు అంతా వస్తారు. వీళ్ళతో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. సో అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ముఖ్యమైన బాధ్యత, విధి అని చెప్పవచ్చు. అంటే ఇట్ ఫెసిలిటేట్స్ పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్ రిగార్డింగ్ ఎకనామిక్ అఫైర్స్ అని చెప్పవచ్చు. అంటే గవర్నమెంట్స్కి పెట్టుబడిదారుల మధ్య ఒప్పందాలను కుదర్చడంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం చాలా కీలక బాధ్యత వహిస్తుందన్నమాట. దీనికి హెడ్ క్వార్టర్సు యాజ్ యూజువల్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో, స్విట్జర్లాండ్లోని జెనీవా. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరము 1971లో ఏర్పాటైంది. అప్పటి నుంచి కూడా క్లాస్ షాబ్ గారే దీనికి చైర్పర్సన్గా ఉన్నారు. సుమారుగా 55 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉన్నారు ఈయన. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం విషయానికి వస్తే ఇది విడుదల చేసే రిపోర్ట్లు, జనరల్గా ఇది విడుదల చేసే రిపోర్ట్లు ముఖ్యమైన రిపోర్టు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్. అలానే గ్లోబల్ రిస్క్స్ రిపోర్టు, గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్టు, అవి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అనే రిపోర్ట్లని, ముఖ్యమైన రిపోర్ట్లని వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది ఫిబ్రవరి నెలలో జరిగిన ఒక సమ్మిట్ కాన్ఫరెన్స్కి సంబంధించి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్, ఎందుకంటే ఇది కార్బన్ మార్కెట్లపై జరిగిన మొదటి కాన్ఫరెన్స్ అనమాట. కార్బన్ మార్కెట్లపై మొదటి అంతర్జాతీయ సమావేశం ప్రకృతి అనే కార్బన్ మార్కెట్ల మొదటి అంతర్జాతీయ సమావేశము భారతదేశంలోని ఏ నగరంలో 2025 ఫిబ్రవరి 24 నుంచి 25 తేదీల్లో జరిగింది? ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి చెన్నై. మనం చూస్తూ ఉన్నాం కార్బన్ మార్కెట్స్ ఈ మధ్యన వార్తల్లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా క్యోటో ప్రోటోకాల్కి సంబంధించి కావచ్చు, COP29 సదస్సు బాకు, అజర్బైజాన్ దేశ రాజధాని బాకు పట్టణంలో జరిగినప్పుడు కూడా ఈ కార్బన్ మార్కెట్ల గురించి ఎక్కువగా చర్చలు వచ్చాయన్నమాట. సో కార్బన్ మార్కెట్లు అనేది అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట ప్రజెంట్ కాంటెక్స్ట్లో. సో దీనికి సంబంధించిన మొదటి సమావేశం ఏ సిటీలో జరిగింది? ట్రై టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక నిన్నటి క్వశ్చన్కి వస్తే 2025లో టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ అంటే ఆన్సరు అస్సాంకు చెందిన ఇండియన్ బయోలాజిస్ట్, ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్ పూర్ణిమాదేవి బర్మన్ గారు. ఈమె ఒక రకమైన పక్షి, దాన్ని గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ అంటారు. గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ అనే ఒక పక్షిని సంరక్షించినందుకు ఈమెకి ఈ అవార్డు లభించిందనమాట. నెక్స్ట్ వన్, ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఎవ్రీ మంత్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా. ఇక నుంచి భారత ప్రభుత్వము ప్రతి నెల నిరుద్యోగానికి సంబంధించిన డేటాను విడుదల చేయబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించింది. జనరల్గా భారతదేశంలో నిరుద్యోగాన్ని లెక్కించడానికి ఇప్పటి వరకు సరైన వ్యవస్థ లేదని చెప్పవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ప్రతి 3 నెలలకు ఒకసారి లెక్కిస్తూ ఉన్నారు నిరుద్యోగాన్ని. అది కూడా పట్టణ ప్రాంతాలకు సంబంధించిన నిరుద్యోగాన్ని లెక్కిస్తూ ఉన్నారు, కానీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఎలా ఉందో ఎవరికి సరైన డేటా దొరకటం లేదనమాట. సో ఇప్పుడు ప్రతి నెల కూడా ఇక
డేటాని విడుదల చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించిందనమాట. ఇప్పటివరకు ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి విడుదల చేస్తూ ఉన్నారు. ఇక నుంచి నెల అనమాట. మే 15న, ఇప్పుడు రాబోయే మే 15న ఈ సంవత్సరం సంబంధించిన జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ డేటాని విడుదల చేస్తాము. మే 15th తర్వాత మాత్రము ఇక ప్రతి నెల కూడా మేము అన్ఎంప్లాయ్మెంట్ డేటాని విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇక ఇండియాలో ఒక ప్రైవేట్ గ్రూప్, జనరల్గా సెంటర్ ఫర్ ద మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అని ఒకటి ఉంటుంది. సెంటర్ ఫర్ ద మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే ఒక సంస్థ, ప్రైవేట్ సంస్థ నిరుద్యోగానికి సంబంధించిన లెక్కలు విడుదల చేస్తూ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, సెంటర్ ఫర్ ద మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంటే ప్రైవేట్ సంస్థ. నెక్స్ట్ వన్, ఇండియన్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి, ఇండియన్ ఎనర్జీ స్టోరేజ్ సెక్టార్కి సంబంధించి ఐఈఎస్ఏ, ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ అనే ఒక ఇండస్ట్రీ బాడీ, ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ అనే ఒక ఎనర్జీ బాడీ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారము 2032 సంవత్సరం నాటికి భారతదేశ ఇంధన నిల్వ రంగంలో, భారతదేశపు ఎనర్జీ స్టోరేజ్ సెక్టార్లో సుమారుగా 4.79 ట్రిలియన్ల పెట్టుబడుల్ని రాబోతూ ఉన్నాయి. సుమారుగా 4.79 ట్రిలియన్లు, అనగా ఇండియన్ కరెన్సీలో 4.79 లక్షల కోట్ల పెట్టుబడులు ఎనర్జీ స్టోరేజ్ సెక్టార్లోకి రాబోతా ఉన్నాయని చెప్పేసి ఐఈఎస్ఏ చెప్పింది. ఈ రిపోర్ట్ని ఎక్కడ విడుదల చేసింది అంటే గుజరాత్లోని గాంధీనగర్లో స్టేషనరీ ఎనర్జీ స్టోరేజ్ ఇండియా కాన్ఫరెన్స్, గుజరాత్లోని గాంధీనగర్లో స్టేషనరీ ఎనర్జీ స్టోరేజ్ ఇండియా కాన్ఫరెన్స్ సదస్సు జరిగింది. ఇది 5వ ఎడిషన్. అక్కడ దీనికి సంబంధించిన వివరాలని విడుదల చేసింది. అలానే ఇంకా ఏమని చెప్పింది అంటే 2026 నుంచి 2032 మధ్య భారతదేశపు ఇంధన నిల్వ రంగం, భారతదేశపు ఎనర్జీ స్టోరేజ్ సెక్టారు 5 రెట్లు పెరుగుతుంది. బిట్వీన్ 2026 to 2032 ఇండియాస్ ఎనర్జీ స్టోరేజ్ సెక్టార్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ బై 5 times అని చెప్పేసి ఈ ఐఈఎస్ఏ చెప్పిందనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ విధంగా భారతదేశపు ఇంధన నిల్వ రంగం అనేది చాలా విస్తరిస్తూ ఉంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సెక్టార్ మనకి ఎందుకు అవసరం అంటే భవిష్యత్తులో మనకి ఎనర్జీ సెక్యూరిటీ, శక్తి అవసరాలకు సంబంధించి శక్తి అవసరాలు మనము మీట్ అవ్వాలి, ఆ డిమాండ్లను మనము చేరుకోవాలి అంటే తప్పకుండా భవిష్యత్ తరాల కోసం మనము ఈ ఇంధనాన్ని నిల్వ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి ఏషియాటిక్ లయన్ సెన్సస్. గుజరాత్ గవర్నమెంటు ఏషియాటిక్ లయన్ సెన్సస్ని మే 10 నుంచి మే 13 వరకు నిర్వహించబోతా ఉంది, కండక్ట్ చేయబోతా ఉంది. అంటే ఆసియాటిక్ సింహాలకు సంబంధించిన గణన అనమాట. ఇది 16వ ఎడిషన్ అనమాట. తొలి ఎడిషను తొలిసారిగా ఏషియాటిక్ లయన్ సెన్సస్ని 1936లో నిర్వహించారు. ఇప్పుడు జరగబోయేది 16వ ఆసియాటిక్ సింహాల గణన అనమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇప్పటి వరకు ఎన్ని ఆసియాటిక్ సింహాలు ఇండియాలో ఉన్నాయి. భారతదేశంలో ఆసియాటిక్ సింహాలు ఉండేవి ఏకైక ప్రాంతం వచ్చేసి గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్. గుజరాత్లో మాత్రమే ఈ ఆసియా సింహాలు కనబడతాయి అన్నమాట, గిర్ నేషనల్ పార్క్. చివరిసారిగా 2020 జూన్లో ఈ ఆసియా సింహ గణన నిర్వహించారు, ఇప్పుడు నిర్వహించబోతా ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏషియాటిక్ లయను శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంథెరా లియోపర్సికా. ఇది ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి వల్నరబుల్, అంటే ఇది ప్రమాదంలో ఉంది, దుర్బలంగా ఉంది అని చెప్పేసి వల్నరబుల్ ఐయుసిఎన్ స్టేటస్. ఇక 2020లో చేసిన సెన్సస్ ప్రకారము గుజరాత్లో 674 ఉన్నాయట. ఆసియాటిక్ లయన్లు గుజరాత్లో 674 ఉన్నాయి. అయితే ఈసారి ప్రాముఖ్యత ఏంటి అంటే ఈసారి నిర్వహించబోతా ఉన్నాయి గణన ఒక అత్యాధునికమైన టెక్నిక్, చాలా ఖచ్చితత్వంతో కూడిన టెక్నిక్ను ఉపయోగించబోతా ఉన్నారు. ఆ టెక్నికే డైరెక్ట్ బీట్ వెరిఫికేషన్ టెక్నాలజీ, డైరెక్ట్ బీట్ వెరిఫికేషన్ మెథడ్ అని చెప్పవచ్చు. డైరెక్ట్ బీట్ వెరిఫికేషన్ జనరల్గా సింహాలని లేదంటే పులులని లెక్కించడానికి పులుల కాలిముద్రల ఆధారంగా పుగ్ మార్క్ టెక్నిక్స్ అని, కెమెరా ట్రాప్స్ టెక్నిక్స్ అని అలాంటివి వినియోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ డైరెక్ట్ బీట్ వెరిఫికేషన్ మెథడ్లో భాగంగా ఏం చేయబోతా ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జోన్ అనుకుంటే
ఇది ఒక ఏసియాటిక్ జోన్ ప్రాంతం అనుకుంటే, ఇది ఒక ప్రాంతం అనుకుంటే, రీజియన్ అనుకుంటే, ఈ ప్రాంతాన్ని జోన్లుగా విడగొడతారు, జోన్స్. మళ్ళీ ఈ జోన్లని సబ్ జోన్లుగా విడగొడతారు, సబ్ జోన్. మళ్ళీ ఈ సబ్ జోన్ని బీట్ అనే ఒక యూనిట్గా విడదీస్తారనమాట. తద్వారా ఏమవుతుందంటే ఈ తక్కువ చిన్న ప్రాంతంలో లెక్కించడం ఈజీ అవుతుందన్నమాట సింహాలని. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్ బీట్ వెరిఫికేషన్ మెథడ్. నెక్స్ట్ వన్, చైనా మొబైల్ టెక్నాలజీ, బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే తొలిసారిగా 10G టెక్నాలజీని లాంచ్ చేసింది. 10th జనరేషన్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టెక్నాలజీని లాంచ్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు 5G టెక్నాలజీలోనే ఉంటే ఇప్పుడు చైనా ఏకంగా 10G టెక్నాలజీని హుబే అనే ప్రావిన్స్లో ప్రయోగించింది. ఇది సక్సెస్ అయిందట. ఈ 10G అంటే సెకండ్కి 10 GB స్పీడ్ అనమాట. ఒక సెకండ్కి 10 గిగాబిట్ల స్పీడ్తో ఇంటర్నెట్ అనేది వస్తుందన్నమాట. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, హుబే ప్రావిన్స్లో దీన్ని లాంచ్ చేసింది చైనా. నెక్స్ట్ వన్, ఒక పర్సన్స్ ఇన్ న్యూస్, గ్రేట్ పర్సనాలిటీ, మత పెద్ద, క్రిస్టియన్లకు మత పెద్ద పోప్ ఫ్రాంకిస్ గారు మరణించారు. పోప్ ఫ్రాంకిస్ గారు, ఈయన 88 ఏళ్ల వయసులో మరణించారు. ఈయన క్రిస్టియన్లకు మత పెద్దగా వ్యవహరిస్తారన్నమాట. పోప్ ఆఫ్ ద రోమన్ క్యాథోలిక్ చర్చెస్ అనమాట. అంటే రోమన్ క్యాథోలిక్లకి ఈయన అధిపతి అనమాట. ఈయన సందేశాలు ఇస్తూ ఉంటారు. ఈయన వాటికన్ సిటీలో నివసిస్తారు. వాటికన్ సిటీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, భారత ప్రభుత్వం కూడా 3 రోజుల పాటు సంఘీభావం తెలిపింది. 3 రోజుల పాటు మౌర్నింగ్గా ప్రకటించింది అనమాట. ఈయన మరణించారు. తదుపరి పోప్ని కార్డినల్స్ అనమాట, కాలేజ్ ఆఫ్ కార్డినల్స్, అంటే కార్డినల్స్ అంటే అధికారులు, ఒక రకమైన వీళ్ళు అధికారులు అని చెప్పవచ్చు. ఈ కార్డినల్స్ తదుపరి పోప్ని సెలెక్ట్ చేసుకుంటారు. రహస్య ఓటింగ్ ద్వారా, సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకోబోతూ ఉన్నారు. ఈ వాటికన్ సిటీ అనేది ఇక ప్రాముఖ్యత వచ్చేసి ఇది ప్రపంచంలోనే స్మాలెస్ట్ కంట్రీ అని చెప్పవచ్చు. అయితే ఇది ఇండిపెండెంట్ అనమాట. రోమ్లో ఉంటుంది. ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ప్రపంచంలోనే అత్యంత చిన్న కంట్రీ అని చెప్పవచ్చు వాటికన్ సిటీ. ఇక ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, ఈయనది ఏ కంట్రీ అంటే అర్జెంటీనా. అర్జెంటీనా నుంచి తొలిసారిగా పోపుగా ఎన్నికైన వ్యక్తి పోప్ ఫ్రాంకిస్ గారు అనమాట. గతంలో ఎన్నడూ కూడా గత 1000 ఏళ్ల పోప్ చరిత్రలో యూరప్ ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తి పోపుగా ఎన్నికవ్వడము ఇదే తొలిసారి. ఈయన అర్జెంటీనా ప్రాంతానికి చెందినవారు. అర్జెంటీనా సౌత్ అమెరికా. ఇక ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఇప్పటి వరకు పోపులు ఏ కంట్రీ నుంచి ఉన్నారంటే అత్యధికంగా ఇటలీ నుంచి 196 మంది పర్సన్స్ పోప్లుగా వ్యవహరించారు. సో ఇక్కడ హయ్యెస్ట్ ఇటలీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈవెన్ ఆఫ్రికా నుంచి కూడా పోప్స్గా కొంతమంది సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మనకు చెప్తుంది. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ ఎర్త్ డే, ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ధరిత్రి అనగా భూమి. వరల్డ్ ఎర్త్ డే ఈరోజు 22 ఏప్రిల్ అనమాట. కాలుష్యం పెరిగిపోతూ ఉంది. సో ముఖ్యంగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సో ఈ సందర్భంలో భూమిని రక్షించుకోవాలి అంటే అవేర్నెస్ అవసరం అనమాట. సో ఆ అవగాహన కల్పించడానికి ఎవ్రీ ఇయర్ 22 ఏప్రిల్న మనము వరల్డ్ ఎర్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి అవర్ పవర్ అవర్ ప్లానెట్, అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే థీమ్తో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ థీమ్తో నిర్వహిస్తూ ఉన్నారు. లక్ష్యం వచ్చేసి ఏమని చెప్తా ఉంది, ఈ సంవత్సరము 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, ఇండివిజువల్స్ కావచ్చు, బిజినెసెస్, వ్యాపార సంస్థలు కావచ్చు, లేదంటే గవర్నమెంట్స్, ప్రభుత్వాలు కావచ్చు, 2030 నాటికి క్లీన్ ఎనర్జీని 3 రెట్లు ఎక్కువ ఉత్పత్తి చేయాలి. అనగా పునరుత్పాదక శక్తి వనరులు లైక్ సోలార్ ఎనర్జీ, అటువంటి విండ్ ఎనర్జీ, అటువంటివి క్లీన్ ఎనర్జీని 2030 నాటికి 3 రెట్లు ఎక్కువగా ఉత్పత్తి చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాము. ఇది చెప్తా ఉంది వరల్డ్ ఎర్త్ డే 22 ఏప్రిల్ 2025. ఇది చెప్తా ఉంది టార్గెట్ని. సో థీమ్ వచ్చేసి అవర్ పవర్ అవర్ ప్లానెట్. దీన్ని తొలిసారిగా 1970లో 1970 ఏప్రిల్ 22న తొలిసారిగా నిర్వహించారు వరల్డ్ ఎర్త్ డేని.
దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. బీహార్కు మరో అమృత్ భారత్ రైలు, మోడీ సౌదీ అరేబియా పర్యటన, యునెస్కో గ్లోబల్ జియో పార్క్స్ నెట్వర్క్స్లో చేరిన 16 కొత్త గ్లోబల్ జియో పార్కులు, గురుకుల కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ గారికి ప్రధానమంత్రి అవార్డు, హైదరాబాద్లో క్వారకెల్ ఐకామ్ వెపన్స్ ప్లాంట్, పెరిగిన ఆటోమొబైల్ ఎగుమతులు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫౌండర్ క్లాస్ షాబ్ పదవి నుంచి దిగిపోయారు, ఇక నుంచి ప్రతి నెల అన్ఎంప్లాయ్మెంట్ డేటా, 2032 నాటికి ఇంధన నిల్వ రంగంలో 4.79 ట్రిలియన్ల పెట్టుబడులు, ఆసియాటిక్ సింహాల సెన్సస్ను కండక్ట్ చేయబోతా ఉన్న గుజరాత్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 10G నెట్వర్క్ను లాంచ్ చేసిన చైనా, తుది శ్వాస విడిచిన పోప్ ఫ్రాంకిస్ గారు, వరల్డ్ ఎర్త్ డే 22 ఏప్రిల్. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow and thank you everyone.